ఓం నమ శివాయ. శివుడు శ్మశానవాసి అంటారు. నిజమేనా? నిజమే. శివుడు శ్మశానం తన కోసం కాదు, మన కోసం కాదు. నువ్వు ఈ భూమికి పుట్టనూ లేదు, గిట్టనూ లేదు. ఒక అతిథిగా వచ్చావంతే. ఈ భూమి మీద పుట్టనూ లేదు, గిట్టనూ లేదు. ఒక అతిథిగా వచ్చావంతే. ఇదిగో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నావని గుర్తు చేయడానికే మరణ భయం వదిలితే సమస్త భయాల్ని పోగొట్టుకున్నట్టే నిర్భయంగా బతికేస్తారు, నిశ్చింతగా మరణిస్తారు. శివతాండవమే శరీరమే. శివతాండవమే ఒక శరీరం. ఓ అనంతశక్తి కేంద్రమని చాటుతుంది. లాస్య నృత్యం పార్వతీదేవి ఆవిష్కరణగా చెబుతూ ఉంటారు. కాబట్టి శ్మశాన వైరాగ్యం అని కూడా అంటుంటారు మన వాళ్ళు. ఎందుకంటే ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అప్పుడప్పుడు వస్తుంటాయి. కనేటప్పుడు, వెళ్ళబోయేటప్పుడు ఏముంది జీవితం, ఏం తీసుకొచ్చాము, ఏం తీసుకువెళ్తున్నామని వైరాగ్యం వస్తుంది. ఆ మనోవైరాగ్యం ఎల్లప్పుడూ మన మనసులో ఉంటే దేని మీద మనకు వ్యామోహం కలగదు, దేని మీద మనకు అనురక్తి కలగదు.